ఇప్పుడు ఈ మార్గంలో ప్రయాణం చేసాము, కనీసం 10 మందికి మనం తెలియాలి. తెలిసి ఏదో ఇది మార్గాన్ని మనం ఈ భక్తి మార్గాన్ని, సంకీర్తన మార్గంలో వీళ్ళందరికీ కూడా ఈ కీర్తనలన్నీ అందించాలనుకున్నప్పుడు మరి మనల్ని ఎవరు ఆదరించకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఆ భావన నాకెప్పుడూ కలగలేదండి. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి చేసుకుంటోంది ఏకాంత పూజే. నేను ఎప్పుడూ కూడా ఒకరు వినాలి అనే భావనతో ఎప్పుడూ పాడేవాడిని కాదు, ఎప్పుడూ రాసేవాడిని కాదు. వింటే వారి అదృష్టం 10 మందికి చేరతాయి. లేకపోతే నా పూజా మందిరంలో నేను ఏకాంతంగా పాడుకున్నందుకు నా హృదయంలోనే మిగిలిపోతాయి అన్న భావనతోనే రాసుకున్నాను. నా ఆనందం కోసం నేను చేసుకున్న పూజ అండి ఇదంతా. చేసుకుంటున్న పూజ అనుకోవచ్చు. ఎవరి కోసమో చేస్తున్నది కాదుగా ఇది. అవునండి. అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో పుణ్యతీర్థాలు, చాలా మన భారతదేశం మొత్తమే ఒక పుణ్యక్షేత్రం ఇదంతా కూడా. ఒక కర్మభూమి. ఇక్కడ ఎక్కడైనా అడుగడుగునా కూడా అదే ఉంటుంది. ఇట్లా క్షేత్రాల దర్శనాలకు వెళ్ళినప్పుడు మీ లోపల ఎలాంటి అనుభూతులు కలుగుతాయి? ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా అరుణాచలం కానీ అలా ఏమైనా వెళ్ళే వచ్చారా? అక్కడ ఏమన్నా జరిగిన అనుభూతులు మాతో పంచుకోండి. అసలు అరుణాచలం వెళ్తుంటేనే ఆనంద బాష్పాలతోనే మొదలైంది ప్రయాణం. అంటే ఎందుకో తెలీదు కళ్ళ నుంచి ధారగా కన్నీరు కారిపోతుందనమాట. నేను ఆపుకోలేకపోతున్నా. ఎందుకంటే ఏదో నా పుట్టింటికి వెళ్తున్న భావనే కలుగుతున్నది మాటి మాటికి. అలా దారి పొడవునా కన్నీరు కార్చుకుంటూనే వెళ్ళాను. నేను అనుకున్నా ఉండే సమయం అంతా ఇలా కన్నీటితోనే గడిచిపోతుందేమో అనుకున్నా. కానీ ఆనంద బాష్పాలండి. అవి దుఃఖభరిత బాష్పాలని కూడా నేను చెప్పలేను. ఏదో పుట్టింటికి వెళ్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో, అంత ఆనందంతో లోపల నుంచి ఒక భావన వెలికి వస్తోంది. అది కన్నీటి రూపంలో వెలికి వస్తోందనమాట. ఏమో భగవంతుడు నేను ఇంతవరకు చేసిన పాపాలన్నిటిని కన్నీటి రూపంలో కడిగేస్తున్నాడేమో అనిపించిందనమాట. ఇంక అక్కడికి వెళ్ళినది మొదలు పాదచారినై అక్కడ క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటే, అక్కడ ఒక అద్భుతమైన సమాధి ఉందండి. అణువణువున ఉన్నాయి. జ్ఞానదేశికుల మఠం ఏమిటి, రమణుల వారి క్షేత్రం ఏమిటి, అణువణువున అక్కడ తేజోభరితమే ఆ క్షేత్రం. అయితే వసనానంద స్వామివారి సన్నిధి అని శేషాద్రి స్వామివారి సన్నిధి లోపలికి వెళ్తే కాస్త ఒక మూలగా వసనానంద స్వామివారి అని ఒక సిద్ధ పురుషుడి సమాధి ఉంది. మన వాళ్ళు ఎవ్వరు లేరు కానీ జర్మనీ పీపుల్, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ అక్కడ కూర్చుని సాధన చేస్తున్నారు. నేను వెళ్ళి స్వామివారికి నమస్కరించి, స్వామి యోగ మార్గంలో దయచేసి ఉంచుకునేట్టు, నేను ఎక్కడికి వెళ్ళినా నా మొరదే, నాకు ఈ బ్రహ్మానందం నిరంతరం కలిగేట్టు అనుగ్రహించండి స్వామి అని నేను ఎక్కడైనా నమస్కరించుకుంటూ ఉంటా. నమస్కరించుకుంటే ఇలా బయటికి వచ్చాను అనమాట. బయటికి వచ్చి ఇక వెళ్ళిపోదామని నేను తిరిగి వెళ్ళిపోతున్నా. పైన గోడల మీద ఎన్నో ఫోటోలు ఉంచారనమాట. ఈ అరుణాచల గిరికి సంబంధించి, అరుణాచల రమణుల వారికి సంబంధించి, ఆ వసనానంద స్వామి వారికి సంబంధించి. ఒక్కసారి చుట్టూ తిరిగి చూద్దామని నేను ఎందుకు ఇలా తిరిగాను అనమాట. ఆత్మ ప్రదక్షిణ లాగా తిరిగేసి మళ్ళీ ఇలా తిరగగానే ఆయన సమాధి నాకు ఇలా ఉందన్నమాట. ఆ సమాధిని చూస్తూ నేను కళ్ళు మూసేసుకున్నా. ఎందుకో తెలియదు. అలా దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏదో ఇలా పడిపోతున్న అనుభూతి కలుగుతోంది నాకు. నేను ఆపుకోలేకపోతున్నా. భయం వేస్తుంది. నేను ఏమన్నా ముందుకు తూలి పడిపోతానేమోనని. కానీ ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కానీ తూలి పడిపోవట్లేదు నేను. కానీ ఏదో వెళ్ళిపోతుంది లోపలికి అలా. నన్ను ఆకర్షిస్తున్నమాట. భయంకరమైన ఆకర్షణ. అలా ఆకర్షిస్తూ ఉంటే వాళ్ళంతా విపరీతమైన చెమటలు, విపరీతమైన శ్వాస. అసలు కదులుదామంటే ఈ శరీరం రాయిలా మారిపోయింది. ఏదో విపరీతమైన ఆనంద తన్మయానికి లోనయ్యానమాట. ఏదో ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నట్టుగానే అనిపించింది. కొట్టుకుపోగా మునిగి తేలుతాం కదా, అలా మునిగి తేలుతున్నట్టుగా ఏదో పెద్ద పెద్ద అలలు నన్ను ముంచి వేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఆనందంలో మునిగి తేలుతున్నట్టుగా. ఇక నేను సమయాన్ని మర్చిపోయి అలా ఉండిపోయాను అనమాట. నేను కదలలేకపోతున్నా. నేను స్వామి వెళ్ళొస్తామని నమస్కార ముద్ర పట్టాను. నమస్కారం ఇలా ఇలా చేయడానికి కూడా రావట్లేదు చేతులు. అలా ఉండిపోయే చేతులు. నా చేతిలో ఆయన గారు ఇచ్చిన ప్రసాదం చిన్న అరటిపండు ఉంది చక్కెరకేళి. అది నుజ్జునుజ్జైపోతుంది ఈ ఆకర్షణకి. నేనేం చేయలేకపోతున్నా. అలా నిల్చుని ఉండిపోయాను అంతే. 40 నిమిషాలయ్యాయి, 50 నిమిషాలయ్యాయి, గంట అయిపోయింది. ఇక తర్వాత ఏమో నాకు తేరుకోలేకపోతున్నానని నాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి ఉన్నారు. వెనకాల తిరిగి చూసేసరికి వెళ్ళొద్దామా అని ఇలా భయంగా నేను ఆయన ఎందుకంత భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అనమాట. నా బాహ్య స్థితి బహుశా అలా ఉండుండవచ్చు, వేరే వాళ్ళకి భయం కలిగించే విధంగా. నాకు అప్పుడు అర్థం కాలే. నడవలేకపోతున్నానయ్యా నేను, నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి అంటే. ఆయన ఇలా వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా చేతులు, నా కాళ్ళు అలా బిగుసుకుపోయాయి అంతే, రాళ్ళలా మారిపోయాయి. బలవంతంగా నేను ఇలా ఎత్తి ఇలా కాస్త నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఆయన. ప్రయత్నం చేస్తుంటే రావట్లేదు స్వామి, రావట్లేదు, మీ కాళ్ళు వెళ్ళట్లేదు, ఏం చేయమంటారంటే
బలవంతంగా ఎత్తి తీసుకువెళ్ళి ఆ బల్ల మీద కూర్చోబెట్టంటే పాపం ఆ అబ్బాయి చాలా కష్టపడి ఇంత భారీ శరీరాన్ని ఎత్తి ఆ బయట బల్ల మీద కూర్చోబెట్టాడు. నేను తేరుకోలేకపోతున్నా. ఇంకా అదే అనుభూతి. ఆ ముందరే ఆ సాధు పుంగవులు ఒకరు కూర్చున్నారు. వసనానంద స్వామి వారి సన్నిధిని ఆయన చూసుకుంటున్నారు. మాట ఏదైనా వచ్చుండొచ్చు. స్వామి నన్ను అనుగ్రహించండి. నాకు చక్కని భవిష్యత్తు కలిగేలా అనుగ్రహించండి. మేము ఇలా సంకీర్తన మార్గంలో ముందుకు వెళ్ళేలా అనుగ్రహించండి అని. మీరు నమ్మరు, ఆ క్షణంలో నా నోటి నుంచి ఏ మాట వచ్చిందో తెలుసా? ఈ జన్మతో సరి స్వామి. నేను జీవన్ముక్తుడిని కావాలి. నన్ను అలా అనుగ్రహించండి అంటే సాధు పుంగవులు ఏం చేశారో తెలుసా? వెనకాలే అద్భుతమైన అరుణగిరి భాసిస్తున్నది. నేనేమిటయ్యా చూసేది, ఆయనే చూస్తారు అని నేను వీపు పెట్టి కూర్చున్నాను తెలియక. అక్కడ చూపించారనమాట. అక్కడ ఏముంది అని నేను వెనకాల తిరిగి చూస్తే అద్భుతమైన రీతిలో అరుణగిరి భాషిస్తున్నది. ఆహా అప్ప నీ దగ్గరికి వచ్చేసాను కదా, ఇక ఈ జన్మతో సరి అని నా భావన కలిగింది. చాలా సేపటి తర్వాత బలవంతంగా తేరుకొని ఇక ఏడుస్తూ ఏడుస్తూనే బయటికి వెళ్ళాను అనమాట. నాకు వెళ్ళాలని లేదు, బట్టలు ఎలాగో తెచ్చేసుకున్న అరుణాచలానికి. రూమ్కి వెళ్ళి ఆ బట్టలు తెచ్చే బాబు, ఇక్కడే ఉండిపోతానని అమ్మ వాళ్ళకి చెప్పి నేను ఇంకా రాను, వెనక్కి తిరిగి రాను, నాకు ఈ అనుభూతి నుంచి వెలికి రావాలని లేదు అని చెప్తే, అమ్మో మీరు అలా అంటే నన్నేమనుకుంటారు, ఈ అబ్బాయి తీసుకువెళ్ళి అరుణాచలంలో ఉంచేశాడు ఆదిత్యని అని నన్ను ఆడిపోసుకోరు, కాబట్టి మీరు ఇప్పుడు రండి, ఇక మీదటి ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల పర్మిషన్ని పొంది తిరిగి మళ్ళీ అరుణాచలం చేరుకొని అలా స్థితిలో ఉండిపోండి అని చెప్పాను. నేను ఏడ్చుకుంటూనే అలా వెళ్ళాను. అది ఇక ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క అద్భుతం అండి. ఇక అక్కడి నుంచి రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఆ ఓల్డ్ మెడిటేషన్ హాల్లో కూర్చుని కొన్ని గంటల పాటు రమించిపోవడం. అసలు ఆ స్వామివారి కూర్చున్న పాన్పుని చూస్తూనే ఇలా కళ్ళు మూసుకొని దేవా 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 దేవ ఓం నమో భగవతే రమణాయ, ఓం నమో భగవతే రమణాయ అని కన్నీరు కార్చడం అన్నట్టు. ఎందుకు వస్తున్నాయి కన్నీరు నిజానికి తెలియదు. బహుశా అప్ప నీ సన్నిధికి వచ్చాను కదా అందుకనే కలుగుతుందేమో ఈ కన్నీటి బాష్పాలు అని కన్నీరు కార్చేయడం, ఆయన్ని వేడుకోవడం, స్వామి ఈ భావం నుంచి నాకు చ్యుతిని కలిగించవద్దు, ఎల్లప్పుడూ ఈ భావంలోనే ఉండేలా అనుగ్రహించు అని కోరుకోవడం. అలా తిరిగి నిజానికి అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అంత బాలేదు కూడా. నేను తిరగలేను, అరుణగిరి ప్రదక్షిణ చేయలేను, ఆటోలో వెళ్ళి వచ్చేద్దాం, ఏదో అరుణగిరి ప్రదక్షిణం కానిచ్చుకున్నాం అనుకుందాం అంతే అనుకొని, సరే నా పక్కనున్న అబ్బాయి చెప్పాడు, స్వామి మీరు కనీసం 1 కిలోమీటర్ నడవడానికైనా ప్రయత్నించండి, కిలోమీటర్ పైన చూద్దాం, ఆలోచిద్దాం. సరే నేను భగవంతుడి మీద భరోసా ఉంచి నడవడం ప్రారంభించాను. కిలోమీటర్ ఏంటి 14 కిలోమీటర్లు అలాగే నడిచేసి, ఇక అలా నడుస్తూ ఉంటే అణువణువున ఇటేమో సాధు పుంగవులు ఈ రోడ్డు మీద, అటేమో అరుణగిరి. ఇటు సాధు పుంగవులు చూస్తూ వీళ్ళు నరరూప శివుడు, ఆయన గిరిరూప శివుడు అని మాటి మాటికి ఇలా చూస్తూ అలా చూస్తూ ఇలా చూస్తూ అలా చూస్తూ మొత్తానికి 14 కిలోమీటర్ల ఆ ప్రదక్షిణ విజయవంతంగా అరుణాచలనాథుని కృపచేత పూర్తి చేసుకోగలిగాను. ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 2 అద్భుతమైన అనుభూతులు కలిగాయి నాకు. వెళ్తూ ఉంటే ఒక సాధు పుంగవులు అలా మధ్యలో కూర్చున్నారు. మామూలుగా సాధారణంగా మన దగ్గరికి ఎందుకు వస్తారు, ఏదైనా అడగడానికి, ఏదైనా నాకు ఇది కావాలి బాబు తినడానికి లేదు అని ఎందుకో వస్తారు కదా, డబ్బులు ఆశించేందుకు. కానీ నా దగ్గరికి ఆయన వచ్చి ఇలా 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 అంటున్నారు అనమాట. నాకు భయం వేసింది, ఎందుకంటే ఆయన కళ్ళల్లోంచి ఇలా నిరంతరం ఆనంద బాష్పాలు రాలుతూనే ఉన్నాయి నన్ను చూస్తున్నంతసేపు. నేను అనుకున్నాను, బహుశా ఈయన అరుణాచలం స్థానంలో సాక్షాత్తు అరుణాచల నాథుని దర్శిస్తున్నారేమో, అందుకని ఆయన ఆనంద బాష్ప మగ్నుడైపోయారు అని నేను అనుకుంటూ స్వామి అని ఆయన పాదాలకి నమస్కరించి, నాకు మీ వంటి స్థితిని అనుగ్రహించమని చెప్పండి అయ్యా మీ అయ్యకు అని ముందుకు వెళ్ళిపోయి అలా తిరిగాను అనమాట. నిజంగా ఆ గిరిని చూస్తుంటే కొంతమంది చెప్తుంటారు, రాత్రిపూట ఇలా తేజపుంజాలు కొన్ని కదులుతూ ఉంటాయి, పైనుంచి దేవతలు వచ్చి స్వామివారిని సేవించుకోవడానికి అని. నాకు ఏమన్నా కనిపిస్తాయా అని ఒక శాస్త్రీయమైన బుద్ధితో చూశాను అనమాట. కాస్త దూరం వెళ్ళగానే నిజంగానే 2 జ్యోతి పుంజాలు కనిపించాయి నాకు. నా పక్కనున్న ఆయనకి చూపిస్తూ ఉంటే నీకు ఏమన్నా కనిపిస్తున్నాయంటే, నాకు అంత పరీక్షగా చూస్తే కానీ కనిపించట్లేదంటే నాకంత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆహా అరుణాచలనాథ, నా మీద నీకు ఎంతటి కృప అనుకున్నాను. అలా తిరిగి మొత్తంగా ఆ ప్రదక్షిణ చేయడం జరిగింది. తదుపరి ఆ ఆలయం కూడా చాలా విశిష్టమైనది కనుక అణువు పరిశోధించుకుంటూ మొత్తం ఆలయం అంతా జల్లెడి పట్టి చూడడం జరిగిందండి. అక్కడ మరొక అద్భుతమైన అనుభూతి. అక్కడ అరుణగిరి నాథుడి మండపం ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి సాధారణంగా ఎవరు కూర్చోరు, అందరూ చూసి వెళ్ళిపోతూ ఉంటారా నమస్కరించి. నాకెందుకు అక్కడ కూర్చోవాలనిపించింది.
ఎందుకంటే అక్కడి నుంచి బహుశా అరుణగిరికి ఏదన్నా సంబంధం ఉండి ఉండవచ్చు అనుకున్నాను. అక్కడ కూర్చున్నా. అక్కడ ఒక ఉన్మత్త యోగి ఇప్పటికి కూడా ఉంటారు ఆయన ఫోటోల్లో చూస్తే. అయితే ఆ ఉన్మత్త యోగి ఆసనం అరుణాచలనాథుడికి పక్కనే ఉంది. ఆ మండపం కింద. నేను ఆయనకి ఇబ్బంది కలిగించడం ఎందుకు అని కాస్త దూరంగా నా ఆసనం ఏర్పరచుకొని నేను అక్కడ కూర్చొని ధ్యానమగ్నుడినయ్యాననమాట. కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు ఆ ఉన్మత్త యోగి లేరండి. తర్వాత ఎప్పుడో వచ్చారనమాట. ఉన్మత్త యోగి అంటే కాస్త చూడ్డానికి మానసిక స్థితి సరిలేని వాడిలా ఉండడం అంతే. ఆయన అలా తిరుగుతూ వచ్చారు. తిరుగుతూ వచ్చి అక్కడ పక్కనే కూర్చున్న సడి నాకు వినిపిస్తోంది. ఏదో స్పర్శ నాకు తగులుతూనే ఉన్నదనమాట. నేను కానీ ధైర్యంగా నాకు అరుణాచలనాథుడున్నాడు. ఎవరు నన్నేం చేయగలరు అని నేను ధ్యానం చేసుకుంటున్నా. ధ్యానం చేసుకుంటూ ఉంటే నాలోని ఏదో ప్రజ్ఞ పైకి లేపబడుతున్నట్టు, ఎక్కడికో లేచి ఇలా ఎగురుతున్నట్టు అనిపించిందనమాట. నేను కళ్ళు తెరవడం ఎందుకు? ఈ అనుభూతిని అలాగే ఆస్వాదిద్దామని కళ్ళు మూసుకునే ఉన్నా. ఈలోపు ఏమైంది? నేను కూర్చుని ఉన్నానక్కడ. మరొక ఇద్దరు టూరిస్టులు కూడా వచ్చారు ఎక్కడి నుంచో. ఇద్దరు చిన్న పిల్లలు. కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారేమో! నేనంతా లీలగా గమనిస్తున్నా. వాళ్ళేదో తమిళంలో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లే. కానీ గోల మాత్రం వినిపిస్తున్నది. అయితే నాకు చిత్రంగా ఎవరో దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నట్టు వినిపించింది తర్వాత. అయితే ఈ ఉన్మత్త యోగి వాళ్ళతో మాట్లాడుతున్నాడనమాట. ఎందుకొచ్చారు అని అడుగుతున్నారు. నిజానికి తమిళంలోనే మాట్లాడు కానీ నాకు అవన్నీ తెలుగులో వినిపిస్తుంది. ఎందుకొచ్చారు అంటే, మేము ఆ అబ్బాయి కూర్చున్నాడుగా ధ్యానం చేసుకున్నాడు. మేము అలాగే కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. మీకు ఇక్కడ కూర్చోడానికి అర్హత లేదు. మీరు పొండి అంటాడు. ఆ అబ్బాయి ఏమన్నా నీకు చుట్టమా? ఏమన్నా స్నేహితుడా? ఆ అబ్బాయిని ఎందుకు కూర్చొనిచ్చావు అక్కడంటే, వారిది తపస్సు అని వెళ్ళిపోమన్నాడు. ఆ మాట నాకు వారిది తపస్సు అనే మాట వినిపించింది. ఒళ్ళంతా పులకించిపోయిందనమాట. పులకాంకురాలతో నిండిపోయి నేను ఆయన ఎలా ఉంటారు దగ్గరగా చూద్దామని లీలగా కాస్త పరీక్షిద్దామని ఇలా అరమోడ్చిన కన్నులతో చూడ్డానికి ప్రయత్నించాను. ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయానండి. ఆయన స్థానంలో ఒక విద్యాధరుడు గోచరించాడు నాకు. మొత్తం బంగారుమయమైన శరీరం. నాకు భయమేసింది వెంటనే. ఏమిటి ఇప్పటివరకు చూస్తున్న ఉన్మత్త యోగి ఒక విద్యాధరుడా? మొత్తం బంగారు ఆభరణాలు ధరించిన విద్యాధరుడండి ఆయన. నేను మళ్ళీ వెంటనే భయంతో కళ్ళు మూసుకున్నా. జలధరించింది నాకు ఒక్కసారి ఒళ్ళు. ఆయన అప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కానీ నన్ను చూస్తూ మందహాసం చేస్తున్నారు. మందహాసం చేస్తూ ఆ ఆ అంటున్నారట. అంటే నేను యోగంలో పైకి వెళ్ళగలను అనే భావనతో. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత లేరండి ఆయన. లేకపోతే మా స్నేహితుడితో చెప్పా, ఆయన్ని వెతికి ఆయన ఆశీర్వచనం పొంది మనం వెళ్దాం. ఆయన సామాన్యులు కాదు, బయటికి అలా కనిపిస్తున్నారు కానీ ఆయన దేవతా పురుషుడే అని వెతికితే ఎక్కడో మండపంలో మూల కూర్చుని ఉన్నారు ఆయన. నేను అన్నా వెళ్దాం పద వెళ్దాం, ఆయన దర్శనం చేసుకొని కానీ మనం బయటికి రావద్దంటే ఆయన దగ్గరికి వెళ్ళబోయాం. వెళ్ళబోతుంటే నా వద్దకు రావద్దు, మీరు అనుకున్న కామ్యం ఏదైతే ఉందో సిద్ధిస్తుంది, వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట. అంటే ఆయన ఏకాంతానికి భంగం కలిగించుకోకూడదని ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. మీరు వస్తే మీలాగే అందరూ రావడం మొదలెడతారు అని. కాబట్టి అవండి నాకు అరుణాచలంలో కలిగిన అనుభూతులు. నిజంగా నా ఆధ్యాత్మిక యాత్రని మలుపు తిప్పిన క్షేత్రం అరుణాచలం. ఏదండి ఒక్కసారి ఆ శివయ్యని మీ సంకీర్తన ద్వారా పిలవండి. అరుణాచలం గురించి అనుకున్నాం కాబట్టి అరుణాచలం పైనే రాసుకున్న పాట ఒకటి పాడు. చెప్పండి. అరుణాచలమా కరుణాలయమా పరమశివుని స్థిరస్థావరమా పరాదేవి వర తపోదేశమా నోట పలుకని కీర్తన నత్తించును మానసము నిటలాక్షుని నిండుదయే నీవని అనిపించును నోట పలుకని కీర్తన నత్తించును మానసము నిటలాక్షుని నిండుదయే నీవని అనిపించును ఘాటమైన మమత తోడరవళించగ అనురాగము ఘాటమైన మమత తోడ రవళించగ అనురాగము పాటల నల్లితినమ్మా నీపైనే అనునిత్యము నీపైనే అనునిత్యము అరుణాచలమా కరుణాలయమా అరుణాచలమా కరుణాలయమా పరమశివుని స్థిరస్థావరమా పరాదేవి వర తపోదేశమా. కానీ మీతో ప్రయాణం చాలా డేంజరే. ఏమంటారు శశాంక్ గారు? నేను అస్సలు అనుకోనండి. ఎందుకంటే మా అన్నయ్యతో ప్రయాణం చేయడం వల్ల నాకెన్నో దివ్యమైన అనుభూతులు కలిగాయి. దాంట్లో ఒక్కటి పంచుకుంటాను నేను.
మేము ఒక 2 years బ్యాక్ అనుకుంటే విజయగిరి అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక దివ్యమైన ఆశ్రమం ఉంటుందన్నమాట. అక్కడ ఎంతోమంది యోగులు తపస్సు చేసుకున్నారు. సో అక్కడ మాకు ఒక 5 రోజులు ప్రోగ్రామ్ చేసే అవకాశం లభించింది. మేము అక్కడే పక్కనున్న కుటీరాల్లో అక్కడ మాకు స్టే ఇచ్చారు. అక్కడ ఉన్నాము. ఒకరోజు సరే ఆ మధ్యలో ఒక ధ్యాన మందిరం లాగా ఉంటుంది. ఒక మంచి డోమ్ లాగా ఉంటుంది. సరే మేము ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి లాలిపాటలు అని చెప్పాడు కదా! దాంట్లో ఒక లాలిపాట 'నీల నీరద బాల' అని చెప్పి ఒక లాలిపాట మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అప్పుడు ఇంకా. పాడాలి ఆ రోజు అని చెప్పి. సరే మేము ఊరికే ఆ డోమ్‌లోకెళ్ళి ఒకసారి అక్కడ కూర్చొని ఒకసారి ధ్యానంలాగా కూర్చొని అక్కడ పాడుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ డోమ్‌లో కూర్చొని పాడగానే అక్కడ ఏం శక్తి ఉందో ఏంటో తెలీదు. మా ప్రమేయం లేకుండానే ఇలా ఆనంద బాష్పాలు ఇలా వచ్చేసాయన్నమాట ఒకసారి. అసలు ఇంకా ఆగట్లేదు. అలా వచ్చేస్తూనే ఒక వేరే ఏమంటారు ఇంకో లోకంలోకి వెళ్ళిపోయాం అంతే మేము. అదసలు చెప్పుకోలేని ఇదనమాట అనుభూతి అది నిజంగా. అలాంటివి కోకొల్లలు. మీరన్నట్టు కష్టమైన జర్నీ కాదు. ఇది చాలా ఇష్టంగా చేసే జర్నీ అని చెప్పొచ్చు మా అన్నయ్యతో. అంటే వెళ్ళిన చోటల్లా ఇక్కడి నుంచి నేను రానికి మీరు వెళ్ళిపోండి అంటే కూడా వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మ ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు, తీసుకురాకపోయినా బాగుండేది. అందుకనే నన్ను బలవంతంగా మళ్ళీ లోకోన్ముఖుడిని చేయడానికి నాతో పాటు ఒకళ్ళని తీసుకువెళ్తూ ఉంటాను అనమాట. నేను అక్కడ రానని భీష్మించు కూర్చున్నా నన్ను తీసుకురావాల్సిన బాధ్యత మీదే, ఎందుకంటే రాయవలసినవి ఇంకా చాలా సంకీర్తులు ఉన్నాయి సుమా అని చెప్తూ ఉంటాను. అవును. ఇంకోటి కూడా ఇలాగే ఒకసారి ఇందాక చివటం అమ్మవారి ఆశ్రమానికి వెళ్ళామని చెప్పారు కదా! అక్కడ బేసిక్‌గా వెళ్ళంటే అక్కడ వెళ్ళగానే చుట్టూ చివటం అమ్మవారు రాసిన కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట. మన జీవితంలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో మనం ఏ వైపు చూస్తే ఏ మాట అయితే చూస్తామో అది మనం పాటించొచ్చు. అది అవుతుందని చెప్పి నమ్ముతారు యూజువల్‌గా. అయితే మేము వెళ్ళగానే మా అన్నయ్య అన్నట్టు ఎల్ఈడి బోర్డ్ ఉంది కదా! దాంట్లో శ్రీరామ అని కనిపించింది. అంతే చూడగానే అర్థమైపోయింది. మాకు శ్రీరామ నామం అంతే. అదే నడిపిస్తుంది మమ్మల్ని అని చెప్పి అలా మా సందేశం మాకు దొరికేసింది.